హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము క్షేత్రమితిలో భాగంగా సమగణము మరియు దీర్ఘగణం రెండింటి గురించి కొంచెం బేసిక్ మాట్లాడుకుంటూ ఆ రెండింటి పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో మై డియర్ టీచర్స్, ఒకసారి చూడండి. ప్రక్కతల వైశాల్యం. రెండోది ఏం అడుగుతాడు సార్ అంటే సంపూర్ణతల వైశాల్యం. మూడో వచ్చేసి ఘనపరిమాణం అడుగుతాడు సార్, ఘనపరిమాణం. సో ఈ పదాల యొక్క మీనింగ్ అనేటటువంటిది కూడా మనకు తెలియాలండి. ఏంటి సార్ అంటే ఫస్ట్ ప్రక్కతల వైశాల్యాలు. ఇప్పుడు ఇది క్యూబ్ గురించి మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు సార్ అంటే క్యూబ్ అని అంటామండి. ఓకేనా, క్యూబ్ అని చెప్తాం, రైట్. అయితే మై డియర్ టీచర్స్, ఇప్పుడు మనం కూర్చున్నటువంటి గది ఏదైతే ఉందో అది క్యూబ్ అనుకుందామంటే, అది ఒక సమగణం అనుకుందాం. ఆ సమగణంలో ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటి సార్? సమగణంలో ఉన్నటువంటి ప్రతి భుజము కూడా సమానంగా ఉంటుంది. అది ఏ అమ్మ సమానంగా ఉంటుంది, దాన్ని ఏగా సూచించామనుకున్నట్లయితే, ఇప్పుడు ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటి? మనము ఒక గది లోపల ఉన్నట్లయితే ఇక్కడ నేల మరియు పైన ఉన్నటువంటి టాప్, ఈ రెండు కూడా కాకుండా, ఈ రెండు ప్రాంతాలు కాకుండా చుట్టూ ఉండేటటువంటి 4 గోడలు, ఇది లెఫ్ట్, రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది మొత్తం ఏదైతే ఉందో ఆ 4 గోడల యొక్క వైశాల్యం ఎలా ఉంటాయి సార్ అంటే ఒక్కొక్క గోడ యొక్క వైశాల్యము సైడ్ ఏ కాబట్టి ఏ స్క్వేర్ అవుతుంది. అలా మొత్తం 4 ఉన్నాయి కాబట్టి ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏమవుతుంది సార్ అంటే 4a స్క్వేర్ అవుతుంది. అలా సంపూర్ణతలము అంటే భూమి మరియు నేల, ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఫ్లోర్ అండ్ టాప్ రెండు కూడా కలిపేసుకుంటే అది ఏమవుతుంది సార్ అంటే 6a స్క్వేర్గా వస్తుంది. 6a స్క్వేర్గా వస్తుంది. ఘనపరిమాణం ఏంటి సార్ అంటే ఆ క్యూబ్లో, ఆ ప్లేస్లో ఏదైతే ఇప్పుడు 4 గోడలు క్లోజ్ అయ్యి కింద నేల పార్ట్ పైన ఉన్నటువంటి క్లోజ్, ఆ మొత్తంలో ఇన్సైడ్ ఆఫ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ క్యూబ్ లోపల వాటర్ కావచ్చు, ఇంకేదైనా వస్తువులు కావచ్చు, మనం ఫుల్గా అందులో పెట్టడానికి కావాల్సినటువంటి ఘనపరిమాణం అనేటటువంటిది ఆ ప్రాంతమే ఘనపరిమాణం సార్. ఉదాహరణకు మన దగ్గర ఒక చిన్న క్యూబ్ టైప్లో ఒక ట్యాంక్ ఉందనుకోండి, ఆ 4 వైపులా ఉంటేనేమో ప్రక్కతల వైశాల్యం, పైన మూత ప్లస్ బాటమ్ రెండు కలిపితేనేమో సంపూర్ణతల వైశాల్యం. ఆ ట్యాంకులో క్యూబ్ రూపంలో ఉన్నటువంటి ట్యాంకులో వాటర్ నింపడానికి కావాల్సిన ప్రదేశం, ఆ ఎంటీ ప్లేస్ ఏమైతే ఉందో దాన్నే ఘన పరిమాణం అంటాం సార్. ఇది ఏ క్యూబ్గా వస్తుంది సార్, ఏ క్యూబ్ అని చెప్తాం. దీనే ప్రక్కతల వైశాల్యాన్ని ఇంగ్లీష్లో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని చెప్తామండి. మరి సంపూర్ణతల వైశాల్యాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్తాము. ఘనపరిమాణానికి వాల్యూమ్ అని చెప్తామండి, వాల్యూమ్ అని చెప్తాం. ఓకేనా, వాల్యూమ్ అని చెప్తాము. సో ఇలా ఫార్ములాస్. 4a స్క్వేర్ ప్రక్కతల వైశాల్యానికి సూత్రం, సంపూర్ణతల వైశాల్యము 6a స్క్వేర్, ఘనపరిమాణానికి సూత్రం a క్యూబ్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీన్ని ఆధారంగానే మరి దీర్ఘఘనానికి సంబంధించినటువంటి ఫార్ములాస్లో భాగంగా దీర్ఘఘనానికి సంబంధించి రైట్ ఇక్కడ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫస్ట్ LSA లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు దీర్ఘఘనానికి 2h ఆఫ్ L ప్లస్ బి అనేది ఫార్ములా. 2h ఆఫ్ L ప్లస్ బి సార్, 2h ఆఫ్ L ప్లస్ బి. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ ఏమేమి ఉంటాయి సార్ అంటే LBH 3 ఉంటాయి సార్. LBH, L ఏమో లెంత్, బి ఏమో బ్రెడ్త్, హెచ్ అంటే హైట్ అని చెప్తామండి. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏం చెప్తుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్ అంటే 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL అండి, HL. ఇది ఫార్ములా 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL సార్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకోటి చూడండి, టోటల్ తర్వాత వాల్యూమ్ అండి, వాల్యూమ్ జస్ట్ LBH మూడింటి యొక్క గుణిజం LBH అండి, LBH. ఈ రకంగా మనం చేసుకుంటాము. మనం లేటరల్ సర్ఫేస్ ఏరియా 2h ఆఫ్ L ప్లస్ బి, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL. చూడండి, LB ప్లస్ BH ప్లస్ LH ఇలా తీసుకోవచ్చు. ఓకేనా, లేదా HLగా చెప్పొచ్చు. LBH ఈ రెండు సంబంధించి మన ఈ ఫార్ములాస్ మీరు ఒకసారి వీడియోని ఆపైనా సరే రాని వాళ్ళు మరొకసారి నోట్బుక్ పైన రాసి ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూడండి అమ్మా. ఒకటి ఫస్ట్
దీర్ఘఘనం గురించి ఇచ్చాడు. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 10, 8 మరియు 5 మీటర్లు అయితే ప్రక్కతల వైశాల్యం ఎంత, సంపూర్ణతల వైశాల్యం ఎంత, ఘన పరిమాణం ఎంత? సార్ పక్కతల వైశాల్యము లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఏం చెప్తుంది? 2h ఆఫ్ L ప్లస్ బి అని చెప్తుంది. 2 ఇంటూ హెచ్ ఎంత మనకు? హెచ్ చూడండి, ఇది L, ఇది B, ఇది H. హెచ్ అంట 5, L ఎంతమ్మా 10 ప్లస్ 8 చూడండి 2 5 are 10 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 180 సెంటీమీటర్ స్క్వేర్. 180 సెంటీమీటర్ స్క్వేర్. సో తర్వాత నెక్స్ట్ చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏం చెప్తుంది సార్ అంటే మీ అందరికీ తెలుసు 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL అనేటటువంటి ఫార్ములా. దీని ఆధారంగా 2 ఆఫ్ మనకి LB ఎంత? L ఇంటూ B 8, 10 ఇంటూ 8 80 ప్లస్ B ఇంటూ H 8 5 40 ప్లస్ HL 10 5 50. ఆ తర్వాత చూడండి సో 2 ఆఫ్ ఇవన్నీ ఇంటూ కలపండి అమ్మా. సో 120 ప్లస్ 50 సో 170. సో 170 ఈజ్ ఈక్వల్ టు 340 అమ్మ. 170 ఇంటూ 2 చేస్తే 340 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూమ్ అడుగుతాడు చూడండి. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఏం చెప్తుంది? LBH. L అంటే 10, B అంటే 8 అండ్ H అంటే 5. ఇప్పుడు ఇంటూ చేసుకోండి అమ్మా. 8 5 40, 40 10 400 సెంటీమీటర్ క్యూబ్ అనాలి. ఎందుకు? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్యూబ్ అంటాం, స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్క్వేర్గా రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమఘనం యొక్క భుజము పొడవు 5 సెంటీమీటర్లు అయితే ఆ ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము మరియు ఘన పరిమాణము మరియు కర్ణము పొడవును కనుక్కోండి అన్నాడు సార్. ఇక్కడ చూడండి చెప్తాను. కర్ణం పొడవు అంటే కర్ణం పొడవుకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు క్యూబ్ ఇచ్చాడు, ఓకే, క్యూబాయిడ్ ఇచ్చాడు, ఓకే, మరి కర్ణం పొడవును కూడా కనుక్కో అంటప్పుడు దీని యొక్క కర్ణం పొడవు, సమఘనం యొక్క కర్ణం పొడవు D ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అని చెప్తాం. ఆ D ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాం సార్ అంటే అండర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ A. మరి ఈ క్యూబాయిడ్ విషయంలో ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ అండి. సో ఇది మన కాన్సెప్ట్. ఓకేనా? సో D ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ ఎప్పుడు దీని యొక్క కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, లేదా సమఘనం యొక్క కర్ణం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు D ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏగా మాట్లాడుకుంటాం సార్. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి చూడండి, ఇక్కడ ఇది కూడా మాట్లాడదాం. ఫస్ట్ సమఘనానికి సంబంధించి ప్రక్కతల వైశాల్యము LSA లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4A స్క్వేర్. 4A స్క్వేర్ అంటే 4 ఇంటూ 5 స్క్వేర్, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్ స్క్వేర్. ఎస్ ఆర్ నో అండి? 100 సెంటీమీటర్ స్క్వేర్. 24A స్క్వేర్ అంటే 25 4 జా 100. నెక్స్ట్ సెకండ్ వన్ TSA టోటల్ సర్ఫేస్ ఏరియా 6A స్క్వేర్ 6 ఇంటూ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 25 సో 150 సెంటీమీటర్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? 150 సెంటీమీటర్ స్క్వేర్. 25 6 జా 150. రైట్. ఇప్పుడు వాల్యూమ్ అడుగుతున్నాడు సార్. వాల్యూమ్ అడిస్తే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 సెంటీమీటర్స్ క్యూబ్. 125 సెంటీమీటర్స్ క్యూబ్ వస్తుంది. రైట్ అమ్మా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఫోర్త్ది ఏమడిగాడు సార్? ఇంపార్టెంట్, మనకు కర్ణం పొడవు అడిగాడు. కర్ణం పొడవు యొక్క ఫార్ములా ఏంటి? సో D ఈజ్ ఈక్వల్ టు అండర్ √3 ఇంటూ A అంటే √3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5√3 సెంటీమీటర్స్. 5√3 సెంటీమీటర్స్. ఇది మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ క్యూబ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము
3750 చదరపు మీటర్లు అయితే దాని అంచు ఎంత? అంచు అంటే దాని భుజం పొడవు ఎంత? ఇది మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది సార్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఈ బిట్. ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటున్నాడు. ఘనం ఇచ్చాడు, సంపూర్ణ తల వైశాల్యం. సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a² అనేటటువంటిది 3750కి ఈక్వల్ అవుతుంది. 3750కి ఈక్వల్. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయండి. 6 1 6, ఇది 6 6 36, 1 మిగిలింది, 1 అంటే 5, 6 2 12 అండ్ 3 మిగిలింది, 3 0 అంటే 30, 6 5 అంటే a² ఈజ్ ఈక్వల్ టు 625. a² ఈజ్ ఈక్వల్ టు 625. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √625 అంటే జనరల్గా మీకు రాస్తున్న అర్థం కావడం కోసం ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఇది 25. ఏ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. అప్పుడు ఏం కావాలి? దాని యొక్క అంచు అడిగాడు. అంచు కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తాం. కానీ ఇదే బిట్టు గతంలో ఎలా అడిగాడు సార్ అంటే, ఇక్కడ అంచు అడగకుండా సేమ్ క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ వాల్యూమ్ అడిగాడు సార్. ఇక్కడ వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ అడిగితే ఏమవుతుంది? a³ కాబట్టి 25 హోల్ క్యూబ్ చేస్తే మనకు 25 హోల్ క్యూబ్ 15,625 సెంటీమీటర్స్ క్యూబ్ వస్తుంది సార్. ఓకేనా? వాల్యూమ్ అడిగితే ఓకేనా? 15,625. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యము 100 చదరపు మీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత? ఇక్కడ అడిగారు చూడండి. ప్రక్కతల వైశాల్యం అంటున్నాడు. ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటి? ఘనానికి సంబంధించి 4a². ఇది ఎవరికి ఈక్వల్ అంట? 100కి ఈక్వల్. చూడండి, 4 1 425. అప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు 25 అంటే a ఈజ్ ఈక్వల్ టు 5 కదండి. a ఈజ్ ఈక్వల్ టు 5 కదా. అంటే ఏమడిగాడు? ఘన పరిమాణం అడిగాడు. ఘన పరిమాణం అంటే a³ ఈజ్ ఈక్వల్ టు 5³ ఇస్ నథింగ్ బట్ 125 సెంటీమీటర్ క్యూబ్. మీటర్స్ అడిగాడు కాబట్టి మీటర్స్ క్యూబ్. ఓకేనా సార్? వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము 520 చదరపు మీటర్లు. దాని పొడవు 14 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు అయితే ఆ ఘనపరిమాణం ఎంత? అయితే ఘనపరిమాణం ఎంత? ఇక్కడ చూడండి, క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఏమిచ్చాడు? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. అంటే 2h ఆఫ్ l + b ఇచ్చాడు. ఎవరిది? ఇది దీర్ఘఘనంది. ఈజ్ ఈక్వల్ టు 520. ఇందులో 2 into h ఇచ్చాడా? ఇవ్వలే. h ఇవ్వలే. మనకు ఘనపరిమాణం కావాలంటే h కావాలి కాబట్టి ఇక్కడ h ఇవ్వలే కాబట్టి h అలాగే పెట్టేసుకొని పొడవు ప్లస్ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 520. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇది 2 into h into ఇంతే కదా. ఈ రెండు కలిపితే ఎంత? 26 ఈజ్ ఈక్వల్ టు 520. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్. 2 1 226, ఇక్కడ 0. 26 1 26 10 సార్. h ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. 10 మీటర్స్ అమ్మా. h ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. క్లియర్? ఇప్పుడు h ఇచ్చాడు. ఏం కావాలి? మనకు ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణం అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు LBH. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు LBH. ఎల్ ఎంత మనకు? ఎల్ ఇచ్చాడు 14 సార్. బి ఎంత ఉంది? 12 సార్. హెచ్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంతే కదా. ఇప్పుడు అవన్నీ ఇంటూ చేసేసుకుంటే సరిపోతుంది. ఎలా ఇంటూ చేయాలి చూడండి. 12 4 48, 12 1 12 ప్లస్ 4 ఎంతమ్మా? 16. ఓకేనా? పక్కనున్న 0. 1680 మీటర్స్ క్యూబ్ అండి. మీటర్స్ క్యూబ్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి, చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఈజీగా చేయగలగడానికి మనం ప్రయత్నం చేయాలి తల్లి. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘఘనాల కొలతలు వరుసగా 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 18 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి అడిగాడు సార్. అంటే ఇక్కడ 2 దీర్ఘఘనాలు ఉన్నాయి సార్. ఇక్కడ 2 దీర్ఘఘనాలు ఉన్నాయి. ఒకటి ఘనపరిమాణాలు అడిగాడు కాబట్టి ఫస్ట్ V1 వాల్యూ 1 ఎవరిది? ఫస్ట్ క్యూబాయిడ్ది. వాల్యూ 1 ఆఫ్ క్యూబాయిడ్ 1 అనుకుందాం. జస్ట్ V1 రాసేద్దాం సరిపోద్ది. ఇది V1, ఇక్కడ వేస్ట్ V2 రెండోది. V1 ఏముంది అక్కడ? వాటి యొక్క LBHే కదా. LBH నిష్పత్తి. ఇక్కడ LBH అంతే, సింపుల్.
ఇక క్యాన్సలేషన్ కదా మనకు కావాల్సింది, చేసేసేయండి. మనకు ఎలా క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది 4 5 పోతుంది, ఇక్కడ 4 4 తీసేస్తున్నాను. మళ్ళీ 4 ఎక్కం 4 4 3 తీసేస్తున్నాను. తర్వాత ఇక్కడ 3 ఎక్కం 3 ఇక్కడ 3 6 తీసేస్తున్నాను. ఇక్కడ 5 ఎక్కం 5 ఇక్కడ 5 2 తీసేస్తున్నాను. ఓకేనా. ఆ తర్వాత 2 3 2 ఇక్కడ 3 5 తీసేస్తున్నాము. రైట్. ఇంకేం మిగిలే ఇక్కడ 1 5 1 ఇక్కడ 2 2 2 1 2. సో 5:4 సార్. ఇది మీ సమాధానం. 5:4. వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ చూడండి. 2 దీర్ఘ గణాల ఘనపరిమాణాలు సమానము మరియు వాటి పొడవుల నిష్పత్తి 5:4, వెడల్పుల నిష్పత్తి 2:3 అయితే ఎత్తుల నిష్పత్తిని కనుక్కోండి అన్నాడు సార్. చూద్దాం. దీర్ఘ గణాల ఘనపరిమాణాలు సమానం అంటుండే సార్. వాళ్ళు 2 సమానం ఘనపరిమాణాలు అంటే V1 వాల్యూ ఎంత ఉంటుందో V2 వాల్యూ కూడా అంతే ఉంటుంది. V1లో ఉన్నటువంటి LBH ఇంటూ చేస్తే ఎంత వస్తుందో V2లో ఉన్నటువంటి LBH కూడా ఇంటూ చేస్తే అంతే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది L1 B1 H1, ఇది L2 B2 H2 అనుకుందాం అండి. ఇప్పుడు ఏం చేయాలి? L1 B1 H1, L1 పొడవు ఏమన్నాడు ఇక్కడ, పొడవుల నిష్పత్తి మరియు వెడల్పుల నిష్పత్తి అంటున్నాడు సార్. చూడండి ఇక్కడ పొడవుల నిష్పత్తిలో ఇదేమో L1 ఇదేమో L2. ఓకేనా. ఇది వెడల్పుల నిష్పత్తిలో ఇది B1 ఇది B2, మనకు H1 H2 కావాలి. ఇప్పుడు L1 ఎంత సార్? ఇక్కడ 5, B1 ఎంత 2. ఓకేనా. మరి ఇంటూ H1 ఎంత తెలీదు, అలా రాసేసుకోండి. మరి L2 ఎంత సార్? 4, B2 ఎంత 3, H2 ఎంత తెలీదు. ఇంక క్యాన్సిలేషన్ ప్రక్రియ. 2 1 2 2 ఇదంతా 5 ఇంటూ H1 ఈజ్ ఈక్వల్ టు 2 3 6 ఇంటూ H2. ఆ H2ని ఇక్కడ పంపించేయండి. H1/H2 ఈజ్ ఈక్వల్ టు 6/5 వస్తుంది. 6/5 అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి? H1 ఏమో 6, H2 ఏమో 5 అని చెప్పేస్తాం. ఓకేనా. H1 ఏమో 6, H2 ఏమో 5 అండి. ఓకేనా. వాటి ఎత్తుల యొక్క నిష్పత్తి ఎంత సార్ అంటే H1:H2 ఈజ్ ఈక్వల్ టు 6:5గా చెప్తామండి. 6:5. ఓకేనా. రైట్. ఆ తర్వాత ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 8 మీటర్లు 6 మీటర్లు మరియు 22.5 మీటర్స్ కొలత గల ఒక గది నిర్మాణానికి 25 సెంటీమీటర్లు 11.25 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ కొలత గల ఇటుకలు ఎన్ని కావాలి అంటున్నాడు. ఇటుకలు ఎన్ని కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం సార్? అసలు ఈ వాల్యూమ్ ఎంత ఉందో ఈ వాల్యూమ్ని ఈ వాల్యూమ్ చేత భాగిస్తే మనకి ఎన్ని ఇటుకలు కావాలో తెలుస్తుంది. కాబట్టి సో చూడండి ఇదేమో ఇంటికి సంబంధించినటువంటి వాల్యూమ్ V1/V2 2 చేసేస్తున్నాను. సో 8 మీటర్స్. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి V1/V2 8 మీటర్స్ ఇంటూ 6 మీటర్స్ అండ్ 22.5 మీటర్స్ బై 25 సెంటీమీటర్స్ ఇంటూ 11.25 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ ఇలా ఉంది సార్. ఓకే. కానీ ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ మీటర్స్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తాలి. ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇది ఇంటూ 100 800 ఇంటూ 100 600 ఇంటూ 100 చేస్తే 2250 వస్తుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఉంది డెసిమల్ పాయింట్ కాబట్టి ఇంటూ 100 చేస్తే ఒక పాయింట్ ఇక్కడ పోతుంది, 0 పోతుంది, మిగిలిది 2250 వచ్చేస్తుంది. మీకు అది తెలుసు బేసిక్ కాన్సెప్ట్ కింద. సో ఆ తర్వాత చూడండి ఇప్పుడు బై 25 ఇవన్నీ కూడా 25 సెంటీమీటర్స్ 11.25 సెంటీమీటర్స్. ఈ పాయింట్కి బదులుగా డైరెక్ట్గా 25 రాస్తున్నా బై 100 వస్తుంది కదా, అది రెసిప్రోకల్ కింద ఇంటూ 100 అవుతుంది సార్. ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. మనకు నెంబర్ ఆఫ్ మనకు ఉన్నటువంటి బిట్స్ కావాలి. ఇక్కడ చూడండి ఇంటూ 6 కాబట్టి ఇక్కడ 6 సెంటీమీటర్స్ అయిపోయింది. 6 సెంటీమీటర్స్. రైట్. ఇప్పుడు తర్వాత చూడండి ఇప్పుడు ఇంటూ క్యాన్సలేషన్ ప్రక్రియ చూసుకున్నట్లయితే 25 1 25 4 ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మనకు 2 3 2 2 3 1 ఏది క్యాన్సిల్ అవుతుంది? 3 1 3 200 ఇప్పుడు 25తో ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ దీన్నే క్యాన్సిల్ చేద్దాం. 25 4 100 25 5 125. ఇక్కడ 25 8 అమ్మా 8
ఇప్పుడు ఇది 9తో క్యాన్సిల్ అవుతుంది, 9 5 జా, ఇది 9తో క్యాన్సిల్ అవుతుంది, 9 2 జా 18, 9 5 జా 45, ఇక్కడ 0. ఓకే, మళ్ళీ 5తో చూసుకున్నట్లయితే 5 1 జా 550 జా. రైట్, ఇప్పుడు ఏమేమి మిగిలాయి చూడండి ఒకసారి. ఇక్కడ 50 × 2 100 × 100 800. 800 × 800 ఎంత అవుతుంది సార్? 64. 64 4 సున్నాలు వచ్చేస్తాయి సార్. అంటే మనకు 6,40,000 ఇటుకలు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది చూడండి. పొడవు, వెడల్పు మరియు ఎత్తులు క్రమంగా 3:7 మరియు 14:11 మరియు 22:9 నిష్పత్తిలో ఉన్న రెండు ఘనపరిమాణాల యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు సార్. చూడండి, ఇక్కడ ఫస్ట్ L1:L2, ఆ తర్వాత B1:B2, B1:B2, తర్వాత H1:H2, L1 ఎంతమ్మా? 3:7. ఇక్కడ B1:B2 ఎంతమ్మా? 14:11. తర్వాత 22:9 అమ్మా, 22:9. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నా ఘనపరిమాణాలు అంటుంది కాబట్టి L1 B1 H1 L2 B2 H2 కావాలి. జాగ్రత్త వినాలి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ L1 3:14, 14:22 ఇది ఇక్కడ నిష్పత్తి. L2 7:11:9 ఇలా. ఓకేనా? 7 1 జా 7, 7 2 జా క్యాన్సల్. ఇంకా 11 1 జా 11, 11 2 జా క్యాన్సల్. 3 1 జా 3, 3 3 జా క్యాన్సల్. ఏం మిగిలింది? 4:3. వాటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత సార్? 4:3. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఒక లోహ దీర్ఘఘనం యొక్క కొలతలు 9 6 4 అంటే LBH అయితే దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత? చూడండి, దీర్ఘఘనం యొక్క కొలతలు LBH, సంపూర్ణతల వైశాల్యం అడిగాడు. సంపూర్ణతల వైశాల్యం 2/2 L × B, 9 6 జా 54, L × B ప్లస్ BH 6 4 జా 24 ప్లస్ HL 9 4 36 అంతే. సో 2/2 ఇవి రెండు కలిపేసి ఎంతమ్మా? 60 వచ్చేసింది. 60 ప్లస్ ఇది 114 వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 228 cm². ఇది మీకు సమాధానం. ఓకేనా? సింపుల్గా డైరెక్ట్ చేసేసుకోవాలి తల్లి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9 6 3 3 1 సెంటీమీటర్ భుజాలు గల ఒక 5 లోహపు ఘనాలను కరిగించి, చూడండి 5 ఉన్నాయి లోహాలు, 5 లోహపు ఘనాలు, ఒక్కొక్కటేమో 9 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, మరొకటి 1 సెంటీమీటర్ భుజాలు కలిగినటువంటి 5 లోహపు ఘనాలను కరిగించి ఒక ఘనముగా రూపొందించిన, అప్పుడు కొత్తగా రూపొందించిన ఘనం యొక్క భుజం ఎంత అంటున్నాడు సార్. ఎలా సార్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చిన్న చిన్న ఘనాలు ఇక్కడ ఒక నిమిషం చూడండి, ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఉంది. ఇలాంటివి 5 ఉన్నాయి, మొత్తం ఇలాంటివి 5 ఉన్నాయి సార్. ఆ 5 ఘనాల్లో మొదటి దానిదేమో 9 సెంటీమీటర్స్, రెండో దానిదేమో 6 సెంటీమీటర్స్, మూడో దానిదేమో 3 సెంటీమీటర్స్, మరొక 4వ దానిదేమో అది కూడా 3 సెంటీమీటర్ల భుజం ఉంది. A ఈజ్ ఈక్వల్ టు 5వదేమో 1 సెంటీమీటర్ కలిగినటువంటిది ఉంది. ఏ క్యూబ్ ఫార్ములా మీ అందరికీ తెలుసు కాబట్టి A³ ఈజ్ ఈక్వల్ చేస్తే 9³ 9³ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ మనకు? 729 వస్తుంది. 9³ అంటే 729 వస్తుంది. దీని యొక్క ఘనపరిమాణం ఎంత సార్? దీని యొక్క ఘనపరిమాణం వచ్చేసి మనకు 6³ అంటే 216 వస్తుంది సార్. ఇవన్నీ కలిపేసి కొంచెం చాలు, 216. దీని ఘనపరిమాణం ఎంత సార్ అంటే 3³ అంటే 27. దీని ఘనపరిమాణం 3³ అంటే 27. దీని ఘనపరిమాణం 1³ అంటే 1. ఇదంతా కూడా కలపండి సార్, ఇదంతా కూడా కలిపేసేయండి. చూడండి ఎంత వస్తుంది మనకు? 14 15, ఇది ఒక 15 30, ఇక్కడ 30, ఇక్కడ 5 6 7 8 9 10, ఇక్కడ ఒక 0, ఇక్కడ మొత్తం కలిపి 10,000 అయింది. 1000 ఎంత అయింది సార్? 1000 అయింది. అంటే ఇది మొత్తం ఇంత ఘనపరిమాణం సెంటీమీటర్స్ క్యూబ్స్ ఏవైతే వచ్చిందో, పెద్దదానికి చేయాలంటే A³ ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నప్పుడు A ఎంత అవుతుంది?
ద క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అనగా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. పెద్దదాని యొక్క అంచు పొడవు ఎంత సార్ అంటే 10 సెంటీమీటర్లు. ఓకేనా, ఇట్ ఈస్ క్లియర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 600 చదరపు మీటర్లు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది సార్. 8th క్లాస్. ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము అంటే 6a² = 600 అయితే దాని కర్ణం పొడవు ఎంత అడిగాడు సార్. చూడండి, 6 1 జా 600 జా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతనంట 10 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఏ ఈజ్ ఈక్వల్ టు 10. అప్పుడు కర్ణం పొడవు కావాలి అంటే కర్ణం ఏంటి? √3 × a కదా. సో √3 × 10 కాబట్టి సో 10√3 ఈజ్ యువర్ ఆన్సర్ సార్. సో డి ఈజ్ ఈక్వల్ 10√3. ఓకే, నెక్స్ట్ రైట్. ఒక ఘనం యొక్క ఘనపరిమాణం 8 ఘనపు మీటర్లు. ప్రతి భుజం పొడవు 2 అయితే దాని ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. చూడండి, ఇప్పుడు a³ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 8 అన్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్? 2 వస్తుంది, మీకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దాన్ని రెట్టింపు చేస్తున్నాడు. ఇప్పుడు మనకు సమఘనం తీసుకున్నప్పుడు సమఘనంలో ఉన్నటువంటి 3 కొలతలు ఏవైతే ఉన్నాయో ప్రతి భుజం ఏదైతే ఉందో ఒక్కొక్క భుజం ఎంత పెరిగితే సేమ్ అంతే కదా. సో అప్పుడు మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. 4 అన్నప్పుడు 4³ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 64 సెంటీమీటర్స్ క్యూబ్ అండి. యువర్ ఆన్సర్ ఇస్ 64 సెంటీమీటర్స్ క్యూబ్. 2 ఇంతలు పెట్టాడు కాబట్టి అంత అవుతుంది. ఇప్పుడు దీని ప్రకారమే ఇంకో బిట్ ఎలా అడుగుతాడు సార్ అంటే, ఎగ్జాంపుల్గా ఏ అనేది ఒకటి సమఘనం యొక్క భుజం అనుకున్నట్లయితే, సమఘనము యొక్క భుజం అయితే ఈ సమఘనం యొక్క భుజం అయినట్లయితే దీన్ని రెట్టింపు చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఏంటి? దీనికి 3 చేసినప్పుడు ఎటువంటి మార్పు చెందుతుంది, ఎన్ని రెట్లు ఉంటుంది అంటున్నాడు సార్. ఇప్పుడు డైరెక్ట్గా సమఘనం చేసినప్పుడేమో ఇది a³ అవుతుంది. దీంట్లో నుంచి ఏం చేస్తాం? 2a³ చేసుకుంటాం కాబట్టి ఇది 8a³ అవుతుంది. అంటే 8 రెట్లు ఉంటుంది సార్. మనకు 8 రెట్లు ఘన పరిమాణంలో మార్పు ఉంటుంది. బాగా గమనించాలి. ఇక్కడ సమఘనం ఏ అయినప్పుడు దాన్ని భుజాన్ని రెట్టింపు చేస్తే ఘన పరిమాణంలో మార్పు ఎంత వచ్చింది? 8 రెట్లు అయింది. ఓకే, మరి ఇక్కడ 3a తీసుకున్నప్పుడు 3a³ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? 27a³ వస్తుంది. అప్పుడు ఎంత మార్పు వచ్చింది సార్? 27 రెట్లు వచ్చింది అని అర్థం. అంటే 27 రెట్లు వచ్చింది. 3 చేస్తే 27 రెట్లు వచ్చేస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ అన్నీ కూడా మనం చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ మరి ఇంకో క్లాస్ కూడా ఉంటుంది సమఘనం దీర్ఘగణానికి సంబంధించి. ఆ రెండింటిని ఉపయోగించుకుంటూ ఆ మెల్ట్ చేస్తూ లేకపోతే 2 సమఘనాలు పక్కపక్కలు ఉంచినప్పుడు ఏర్పడేటటువంటి దీర్ఘగణం యొక్క వైశాల్యాలు కావచ్చు, ఘన పరిమాణాలు కావచ్చు, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇంకొక వీడియో కూడా ఉంటుంది సమఘనాలకు సంబంధించి, దీర్ఘగణానికి సంబంధించి. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.